ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానమును ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం. బిడ్లారా రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 27వ సంకీర్తన 3వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. దావీదు గారి యొక్క తీర్మానాన్ని మనందరం గమనించుకుందాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో దావీదు గారు చెప్తున్న ఒక నగ్న సత్యాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఒక దావీదు, ఒక నరుడు, నీలాంటి నాలాంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా అండి? యుద్ధము చేయుటకు దండు. మరొక దగ్గర అంటాడు కదా, 10,000 మంది దండు నా మీదకి వచ్చినను నేను భయపడను. బా, ఎంత చక్కటి మాట! నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యాన్ని విడిచిపెట్టను. 2 విషయాలు మాట్లాడుతున్నాడండి. దావీదు మీదకంట 10,000 మంది దండు వచ్చిన, శత్రు సమూహము యుద్ధం చేయడానికి అతగాడి మీదకి వచ్చినా నేను భయపడను. ఎంతమంది నన్ను 30 తిప్పలు పెట్టినా ధైర్యాన్ని కోల్పోను. ఏంటండి, మామూలు విషయమా ఇది? ఈ ఉదయకాలం నా దేవుడు నీతోనే కదా మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతోనే కదా మాట్లాడుతున్నాడు, నీ పిల్లలతోనే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి భయపడను దండును చూసి, ఒక వ్యక్తి దీంట్లో ధైర్యాన్ని విడిచిపెట్టను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందుకంటే నా దేవుడెవరో నాకు తెలుసు. మొదటి వాక్యంలో అంటాడు, యెహోవా నాకు వెలుగు రక్షణనయ్యున్నాడు. మనము ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరో తెలుసా? వెలుగై ఉన్నాడు. సూర్యుడు లేకపోతే దేశము చీకటైపోతుందండి, చీకటైపోతుంది. నీతి సూర్యుడైన మన యేసు ప్రభు గురించి దావీదు గారు ఏం చెప్తున్నాడు? నా దేవుడు వెలుగై ఉన్నాడు. బా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రోజు నన్ను ధైర్యాన్ని కోల్పోతున్నావు? ఎందుకు ఈ రోజు నన్ను భయపడుతున్నావు? ప్రతి చిన్నదానికి భయం 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 భయం. అయ్యయ్యో, అంత భయపడకూడదమ్మా. జరగరాని విషయాలు నీ కుటుంబంలో జరిగాయా? భర్త చనిపోయాడని భయపడుతున్నావా? కలవరపడిపోతున్నావా? గుండె కంగారు పడిపోతుందా? యేసు నామములో ప్రతి పిరికి ఆత్మ విడిచిపోవునుగాక. ఆమేన్. ధైర్యం తెచ్చుకోవాలండి. పరిస్థితులను చూసి కృంగిపోకూడదు. దావీదు ఏమని తీర్మానం చేసుకుంటున్నాడండి? 10,000 మంది దండెత్తి నా మీద పడిన అపాయము నా యొద్దకు రాదు. నేను యుద్ధములో ధైర్యాన్ని విడిచిపెట్టను. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటాను. నువ్వు ఒక సింహం అని మర్చిపోయావా? అమ్మా, ఈ ఉదయకాలమే తల్లి నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ నా తండ్రి, నీతోనే మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఏ విషయాల్లో నువ్వు భయపడుతున్నావు? ఏ విషయాల్లో నువ్వు ధైర్యాన్ని కోల్పోయావు? దావీదును దేవుడు నీ ముందుంచి ఈ ఉదయకాలం సూటిగా నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? అప్పులు ఎక్కువైపోయినాయి అని భయపడుతున్నావా? అనారోగ్యం ఎక్కువైపోయిందని భయపడుతున్నావా? చుట్టూతో ఉన్న ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని భయపడుతున్నావా? నా అన్నవారే నన్ను వెలివేశారని చెప్పేసి కృంగిపోతున్నావా? ఈ శోధనలలో, ఈ కష్టాలు ఎప్పుడు ఉండవు. చీకటి ఎప్పుడు ఉండదు, వెలుగు ఎప్పుడు ఉండదు. మరలా చీకటి వస్తుంది. చీకటి ఎప్పుడు చీకటిగా ఉండదు, మరలా వెలుగు వస్తుంది. ఈ ఎండాకాలంలో ఎండలు ఎప్పుడు ఉండవు, మరలా నీకు వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు అనుభవిస్తున్న కన్నీరు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న నింద, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న దరిద్రత, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటికీ ఒక దినాన నా దేవుడు ముగింపు చేయబోతున్నాడు. ఆమేన్. దండం పెట్టి చెప్తున్నాను తల్లి, నాయనా భయపడొద్దయ్యా.
ఆ దావీదు తీర్మానం చూసుకొని ఆయన దేవుణ్ణి కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడండి. ఒక ఎమ్మెల్యే తెలిస్తే ఎంత ధైర్యంగా మాట్లాడతారండి, ఊరు బలం కలిగిన వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడతారండి. ఇంతకీ నేను చెప్పే దేవుడు ఎవరు? నోటి మాటతో భూమికి పునాది వేసిన వాడు కాదా? నోటి మాటతో సూర్య చంద్ర నక్షత్రాలు చేసిన దేవుడు కాదా? ఈ భూమికి పునాది లేకపోయినా శూన్యములో వేలాడదీస్తున్నాడు, అది నిజం కాదా? బైబిల్ పండితులు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఈ భూమి నిరాకారంగానే తిరుగుతుందని చెప్పిన మాట సత్యం కాదా బిడ్డ? భయపడొద్దు, దిగులు పడొద్దు. ఒక సీఎంఓ పిఎంఓ ప్రమాణం చేస్తే మాట తప్పొచ్చునేమో, కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మీద నువ్వు ఆధారపడితే, ఆశ్రయిస్తే, ఆయనను విశ్వసిస్తే, నమ్మగలిగితే ఆయన నీ చెయ్యి ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నువ్వు పడుతున్న కష్టాలన్నీ చూస్తున్నాడు. ధైర్యముగా ఉండు, భయపడొద్దు. రెండే విషయాలు మీ ముందు పెట్టాను. భయపడొద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దావీదు ఒకసారి కష్టకాలంలో శత్రువులు వచ్చి భార్య పిల్లని తీసుకుని వెళ్తే దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడా లేదా? లేకపోతే ఆ రోజు దావీదు చనిపోయేవాడు, సింహాసనం ఉండేది కాదు. నీ పట్ల దేవుడు ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ ప్రభు నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, సంఘాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మన యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆదరణిస్తాడని ధైర్యం తెచ్చుకుంటే ఖచ్చితంగా నీ అడుగులను స్థిరపరిచి బలపరచునుగాక. దేవుడు నీ గుండెల్లో నిండా దావీదు లాంటి ధైర్యాన్ని, దావీదు లాంటి ఆ కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు నీ గుండెల్లో స్థిరపరిచి బలపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, దావీదు గారి యొక్క తీర్మానాన్ని మా ముందుంచావు అయ్యా. యుద్ధం ఏదైనా, యుద్ధం శత్రువులు ఉంటారని తెలుసు, చుట్టూత శ్రమలని తెలుసు. అయినా నేను భయపడను, నేను ధైర్యాన్ని కోల్పోను అని చెప్పాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి, పిరికాత్మను తొలగించి, ధైర్యాన్ని ఇచ్చి, భయాన్ని తొలగించమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము వస్తున్న ఈ దైవ వర్తమానాల ద్వారా బలపరచబడండి. అనేకులకు ఈ దైవ వర్తమానాలను షేర్ చేయండి, మీ బంధువులకు చెప్పండి, అన్యులకు కూడా తెలియపరచండి. యేసయ్య మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.